హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను మీ కళావతినండి. ఈరోజు మరొక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇది చాలా హెల్తీ, వెయిట్ లాస్‌కి కూడా చాలా పనిచేస్తుందండి. అదేంటంటే ఓట్స్ ఉప్మా. ఓట్స్‌తోని ఉప్మా తయారు చేస్తున్నానండి. ఈ ఓట్స్ ఉప్మాని చాలా సింపుల్‌గా, ఈజీగా, తొందరగా రెడీ చేసుకోవచ్చు. దానికోసమైతే ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా! అవైతే ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇక ఇక్కడ ఫస్ట్ టైమ్ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే చివరి వరకు వీడియో చూసి లైక్ ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఓట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయిగా, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇదే గిన్నెలో నేనైతే పోపు వేస్తాను ఉప్మాకి. ఇంకా గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలండి. ఇక్కడ టమాటా గూడా వేసుకోవచ్చు. బీట్రూట్ గూడా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే టమాటా వేయట్లేదు. ఇంకా కరివేపాకు గూడా వేసుకోండి. నా దగ్గర లేదు ప్రెజెంట్. తర్వాత మగ్గిన తర్వాత క్యారెట్ కూడా మగ్గినంక కొంచెం అందులో కారము, కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసేసి కలిపేయండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసినంక ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి తర్వాత మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా! దానికి 4 కప్పుల వాటర్ అయితే పోసేసి ఇంకా మనకిప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. మనకు ఈ ఉప్మాకి తగినంత సాల్ట్ అయితే వేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి వాటర్ అయితే ఇట్లా తెరులుతున్నాయి గదా! అప్పుడు మనం ఈ ఓట్స్‌నైతే అందులో వేసి కలుపుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెడితే అవి ఓట్స్ అనేవి ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతుండండి. తర్వాత ఇంక చూసారా ఎలా దగ్గరికయిందో, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారిందంటే బాగా దగ్గరికవుతుందండి. చాలా హెల్తీ గూడా ఈ ఉప్మాను. వెయిట్ లాస్‌కి గూడా పనిచేస్తుంది. ఇంకా నేనైతే తినేస్తున్నానండి. వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. ఇంక ఇందులోకి మనకు వేరే ఏమీ అవసరం లేదు చట్నీస్. నేనైతే చేసిన మెథడ్ మీకు నచ్చిందా? నచ్చితే మీరే విధంగా చేస్తారో గూడా నాతో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అలాగే నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.